రైతులకు పంట రుణమాఫీని వచ్చే వారం నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందిందుకోసం అవసరమైన నిధుల్లో మూడో వంతు ఫండ్స్ను ఇప్పటికే సమకూర్చుకున్నది. క్రాప్ లోన్ల మాఫీకి అవసరమైన గైడ్లైన్స్ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాకే గైడ్లైన్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరికి చేరింది. 1-2 రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ప్రక్రియను క్లోజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. దాదాపు రూ.31,000 కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం వేగంగా సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే దాదాపు రూ.10,000 కోట్లు రెడీ చేసి అందుబాటులో పెట్టుకున్నది. మిగిలిన రూ.20,000 కోట్లకు పైగా ఫండ్స్ను సేకరించే పనిలో పడింది. టీజీఏసీ నుంచి ల్యాండ్ బ్యాంక్ను తనఖా పెట్టడం ద్వారా ఇంకో రూ.10,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నది. మరో 10,000 కోట్లు రుణాల రూపంలో తీసుకునేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఆగస్టు 15 వరకు 3-4 దఫాల్లో రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వచ్చే వారంలో అంటే ఈ నెల 15 తర్వాత ఏ క్షణంలోనైనా రుణమాఫీని మొదలుపెట్టే అవకాశం ఉన్నదని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గైడ్లైన్స్పై క్లారిటీ. క్రాప్ లోన్ల మాఫీకి సంబంధించి గత నెల 21న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కటాఫ్ తేదీలను కూడా ప్రకటించారు. డిసెంబర్ 2018-12 నుంచి డిసెంబర్ 2023 9 వరకు ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. పంట రుణాల మాఫీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు అమలు చేసిన నిబంధనలపై చర్చించారు. పీఎం కిసాన్ స్కీమ్ అర్హత కోసం అమలు చేస్తున్న గైడ్లైన్స్పై కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రుణమాఫీ గైడ్లైన్స్పై ప్రభుత్వం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చింది. అందులో భాగంగానే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాఫీ వర్తింపజేయకూడదని డిసైడ్ అయింది. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా రుణమాఫీ నుంచి మినహాయించనుంది. కుటుంబం యూనిట్గా తీసుకోవడమా లేదంటే రైతు యూనిట్గా తీసుకోవడమా అనే 2 ఆప్షన్లను సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వదిలేశారు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. తాజా అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ను తెలియచేయండి. థ్యాంక్ యూ.